అది ఏదైనప్పటికీ కూడా మీరు ఇరువురే నిర్ణయించుకోవాలి, మీరు ఇరువురే ఆలోచన చేసుకోవాలి, మీరు ఇరువురే ఆ భారాలన్నీ కూడా మొయ్యాలి. ఆ క్రమంలో మనం ఎలా ఉండాలంటే ప్రతి భార్య భర్తకు ఒక మంచి ఆదరణ సహకారాన్ని అందించేటువంటి భార్యగా ఉండాలి. భర్త కూడా పిల్లలు అదే సమయంలో భార్యకు సహకరించేవాడుగా, భార్యను ఆదరించేవాడిగా. ఎందుకు అంటే నువ్వు తల్లిదండ్రులు వదిలిపెట్టావు, అమ్మాయి తల్లిదండ్రులు వదిలిపెడతారు. ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, మీరిద్దరే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఓదార్చడానికి ఎవరు లేరు, ఇక్కడ ఎవరు ఉండరు రేపటి నుంచి నాకు తెలిసినంత వరకు. కాబట్టి మీరు మీరే ఓదార్చుకోవాలి, మీరు మీరే ఒకరినొకరు సహకరించుకోవాలి, మీరు మీరే ఒకరినొకరు బలపరుచుకోవాలి. నాకు ఏది ఇష్టం ఉండదు అంటే పెళ్ళైన తర్వాత అబ్బాయి మామగారి మీద ఆధారపడద్దు, అమ్మాయి అత్తగారి మీద ఆధారపడద్దు. జగన్ అది చాలా చెడ్డ మనసు, అది చాలా చెడ్డ తాత్పర్యం ఇలా. ఎందుకంటే నేనేమంటానంటే దేవుని కృపను బట్టి చాలా పెళ్లిళ్ళు చేసిన ఒక సేవకుడిగా నాకున్న అనుభవాలను బట్టి నేనేం చెప్తానంటే మిమ్మల్ని భార్యాభర్తలుగా చేసింది దేవుడు, మిమ్మల్ని భార్యాభర్తలుగా చేసింది దేవుడు. మీ కష్టం, మీ నష్టం, మీ ఘనత, మీ దుఃఖం, మీ రోగం, మీ ఆర్థిక పరిస్థితులు ఏదున్నా సరే ఎవరికి చెప్పాలి అంటే దేవుడికి చెప్పుకోవాలి. నమ్మితే గట్టిగా చప్పలు కొట్టి దేవుడు దేవుడే మీకు బయట మీకు అంటాడు, దేవుడే ఈ వివాహానికి సాక్షి. ఈ వివాహాన్ని ఎవరు చేశారంటే మొదటి వివాహాన్ని ఎవరు చేశారంటే దేవుడే చేశాడు. దేవుడు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే మనకు ప్రమాణాలు చేసేటప్పుడు ఈ మాట అడుగుతాడు, కలిమియందును లేమియందును. ఆడవాళ్ళ మనస్తత్వం ఏంటంటే భర్త బాగా డబ్బులు సంపాదించేటప్పుడు 80 ఊర్లో పెడతారు, ఏం అడవులు చేసుకుంటారు. దేవుడు స్తోత్రం కలుగు. కొంచెం వాడు సంపాదించడంలో వీక్ అనుకో మాటలతో చంపేస్తారండి బాబు. దేవుడు స్తోత్రం కలుగు. అంటే ఆడవాళ్ళకి ఏముంటుందంటే కొంచెం డబ్బు పిచ్చి ఉంటుంది బాగా ప్రెస్లో. కాబట్టి అది అది కరెక్ట్ కాదు, అది సరైనది కాదు. కొందరు బాగా సంపాదించగలరు, అందరు కలెక్టర్లు అవుతారా, అందరు ఎస్పీలు అవుతారా, అందరు పెద్ద పెద్ద సీట్లు అవుతారా? కాదు. మన స్థితిని బట్టి ప్రియులారా ఏ పౌలు అంటాడు, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో సంతృప్తిగా బ్రతకటం నేర్చుకున్నవాడే క్రైస్తవుడు, అదే క్రైస్తవ కుటుంబం. ఏమైనా హల్లెలూయా. అందుకే ప్రభు ఇక్కడ పెద్దలు ఏం చేశారంటే ప్రమాణం చేసేటప్పుడు కలిమియందును లేమియందును, ఆరోగ్యమందును అనారోగ్యమందును ప్రియుల ఏదైనా సరే నా భర్త నా భార్య ప్రియమైనటువంటి వాళ్ళు ప్రియుల ఆ పరిస్థితులలో మరింత ఒకరినొకరు బలపరుచుకొని ఆదరణ కలగ చేసుకొని. అందుకే మనం ప్రియులారా ప్రసంగి రాసినటువంటి గ్రంథంలో చూస్తే 4వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే ఇద్దరు ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అన్నాడు. ఒంటరిగా ఉంటే ఎవరు సహకరించే వాళ్ళు ఉన్నారు, ఎవరు బలపరిచే వాళ్ళు, ఎవరు ఓదార్చే వాళ్ళు ఉన్నారు. అదే ఇద్దరు కలిసి ఉన్నట్లయితే ప్రియులారా అది ప్రియులారా ఎంతో మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోటి వారిని లేవనెత్తును, అయితే ఒంటిగాడు పడిపోయిన ఎడల వారికి శ్రమయే కలుగును, వారి లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును, ఒంటరి వానికి వెట్ట ఎలాగూ పుట్టును. దేవుని స్తోత్రం కలుగును కాక. కాబట్టి భార్యాభర్తలు అనేటువంటి ఈ బంధం, భార్యాభర్తలు అనేటువంటి ఈ సంబంధం ఎంత గొప్పది, ఎంత శ్రేష్టమైనది. అందుకే పౌలు ఏమంటాడంటే ఎవరు కూడా వివాహాన్ని చులకనగా చూడొద్దు, ఎవరు కూడా దీన్ని తేలికగా చూడొద్దు. వివాహం అంటే చాలా గంభీరమైనటువంటిది, చాలా శ్రేష్టమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. ఎందుకంటే దేవుడే దీన్ని నిర్ణయించాడు. కాబట్టి మనం అందరం కూడా వివాహాన్ని ఏం చేయాలంటే హానర్ చేయాలంటాడు ప్రియుల. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి 2వ పాయింట్ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడే మానవుని యందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టునైన సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తముగా ప్రయోగించినట్లు వివాహము నిర్ణయించబడి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా మనందరికీ తెలుసు, యవనస్తులైనటువంటి వాళ్ళందరికీ తెలుసు, మనందరిలో సహజమైనటువంటి కోరికలు ఉన్నాయి. ఈ కోరికలన్నీ ఎవరి ద్వారా కలిగాయి?
యవన ప్రాయం రాగానే ప్రతి పురుషుడు అనుకుంటాడు నాకు ఒక భార్య ఉంటే బాగుందని, ప్రతి స్త్రీ అనుకుంటుంది నాకు ఒక భర్త ఉంటే బాగుందని. అంటే చిన్నప్పుడు ఎందుకు అనుకోలేదు అంటే ప్రియులారా, ఆ కోరికలు యవన ప్రాయంలో వచ్చినప్పుడు అవన్నీ కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ప్రియులారా, ఆ సహజమైనటువంటి దేవుడే నాటినటువంటి ఆ కోరికలను ప్రియులారా, ఆ అపేక్షలను మనం తీర్చుకోవటానికి ప్రతి పురుషుడికి ఒక భార్య అవసరం, ప్రతి స్త్రీకి ఒక భర్త అవసరం అని ప్రియులారా దేవుడే ఈ వివాహాన్ని సమకూర్చి బలపరిచి దీన్ని ప్రియులారా అభిషేకించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే ఇక్కడ పౌలు అంటాడు ప్రియులారా, వాటిని యుక్తంగా ప్రయోగించాలి అంటాడు. అంటే ఒక భార్య భర్తలు ఇద్దరు కూడా వారి యొక్క సహజమైనటువంటి ప్రియులారా దాంపత్య జీవితాన్ని దేవునికి మహిమకరంగా, సమాజానికి ఇబ్బందికరంగా లేకుండా, ప్రియులారా మనుషులకు ఇబ్బందికరంగా లేకుండా దాన్ని ఎంతో హానరుగా గౌరవప్రదంగా ఆ దంపతులు తమ దాంపత్య జీవితాన్ని జరిగించాలని. మూడవది ప్రియులారా, కుటుంబంలో పిల్లలు జన్మించిన తర్వాత దేవుని మహిమార్థము మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము, ప్రేమ, జ్ఞానముల యందు పెంచబడినట్లుగా వివాహము నిర్ణయించబడినది. తప్పకుండా పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారు, అవునా? మనమంతా అప్పు పుట్టిన వాళ్ళు మన అమ్మలకు అయ్యలకు ప్రజలు, మన పిల్లలు కూడా అలాగే పుడతారు. అయితే ఈ పిల్లల పరిస్థితి ఏంటి? దేవుడు ఆలోచించాడట ప్రియులారా, ఎవరికైతే దేవుడు గర్భఫలాలను ఇస్తున్నాడో ఆ పిల్లలను తల్లిదండ్రులట దైవికమైన జ్ఞానములో పెంచాలి, దేవుని ప్రేమించే స్వభావంలో పెంచాలి. రెండవది ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడి యందు విశ్వాసంలో కూడా పెంచాలి. ఏమే ఒకవేళ తల్లిదండ్రులు ఆ బాధ్యత తీసుకోకపోతే ఆ పిల్లలు ప్రియులారా భక్తి లేని వారై, భయభక్తులు లేని వారై దేశానికి సమాజానికి చాలా భారంగా ఉంటారు, దేవునికి కూడా అవమానంగా ఉంటారు. చాలా సందర్భాలలో నేను చెప్తాను ప్రియులారా, అబ్రహాం శారాలకు దేవుడు ఎప్పుడు గర్భఫలం ఇచ్చాడు? అబ్రహాంకు 100వ సంవత్సరం గర్భఫలం ఇచ్చారట. నేను చాలా సార్లు అనుకునేది, అరే మంచి టీనేజ్ పిల్లలు వదిలిపెట్టి ముసలోళ్ళు ఎందుకు పట్టుకున్నాడు దేవుడు అని. మీకు ఇప్పుడు డౌట్ వచ్చిందండి? నాకు వచ్చింది. అసలు యవనస్తులు వదిలిపెట్టి ముసలోళ్ళు వెనకాల పడి వాళ్ళకి పిల్లలు ఇస్తారని చెప్పటం ఏంటి అని. మీ అంతా హైందవ కుటుంబాల నుంచి దేవుని అనుకున్నాం, మా బ్యాక్గ్రౌండ్ ఏమో క్రిస్టియన్స్ లేదు కాబట్టి మీ బైబిల్ చదివినా విన్నా కూడా ప్రతిదీ కూడా పరిశీలనాత్మకంగా నా మటుకైతే నేను ఆలోచించేవాడిని. ఏమండి బాబు, అవును కదా, యవనస్తులకు పెళ్లి చేస్తే వాళ్ళిద్దరిని గదిలో పంపించేస్తే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఒక పిల్లల్ని తీసుకొని బయటకు వస్తారు వాళ్ళు. మరి ముసలోళ్ళని ఇంకా ముసలోళ్ళ 75 ఏట వాగ్దానం చేస్తే 25 సంవత్సరాల తర్వాత ఇస్సాకునిచ్చాడు. మరి అలా ఎందుకు చేశాడు అని ఆలోచన చేస్తే ఒక దినం పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఒక మంచి అద్భుతమైనటువంటి లేఖనాన్ని చూసి ప్రియులారా నేను అనుకున్నాను, వెతికితే ఆలోచిస్తే దేవుని యొక్క లేఖనాల్లో ఎన్నో గొప్ప విషయాలు ఉంటాయి అని ప్రభువుని ఎంతో నేను మహిమపరిచాను. ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము ప్రియులారా 19వ వచనాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తుంది. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగ చేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. గట్టిగా చప్పలు కొట్టే దేవుడి స్తోత్రం చేస్తాను. అబ్రహాం శారాలకు దేవుడు ఎందుకు పిల్లలు ఇవ్వాలనుకున్నాడంటే, వీళ్ళ కనుక నేను పిల్లల్ని ఇస్తే వీళ్ళు తమ పిల్లలని నా యందు మంచి భయభక్తుల్లో, నీతిలో, జ్ఞానంలో పెంచుతారని భవిష్యత్తులోకి తొలగి చూశాడంటే దేవుడు ప్రియుల. హల్లెలూయా. నిజంగా ఆ దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆలోచన మనం చూస్తే ఆయనకు పుట్టిన కుమారుడు ప్రియులారా 40 సంవత్సరాలు వచ్చినా సరే, 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడికి ఇంకా పెళ్లి కాలేదు. 40 సంవత్సరాల వయసులో రిబ్కాను తీసుకొస్తున్నప్పుడు మనకు బైబిల్ చదివినప్పుడు ఇస్సాకు ఏం చేస్తాడో తెలుసా? పొలం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ఈరోజు 16-17 ఏళ్ల పోరగాళ్ళు ఎట్లా తిరుగుతున్నారో మనం చూస్తున్నాం. మరి వాళ్ళు అట్లా తిరుగుతున్నారంటే వాళ్ళు అయ్యవలు ఏం నేర్పలేదు వాళ్ళకి. కుక్కలకు మనుషులకు తేడా లేకుండా ఉంది ఈరోజు సమాజంలో.
జంతువులకు మనుషులకు ఏమీ తేడా లేకుండా కనపడతా ఉంది. దేవుడు అంటున్నాడు, నీకెందుకు పెళ్లి చేస్తున్నానో తెలుసా, నీకెందుకు భార్యని ఇస్తున్నానో తెలుసా, నీకెందుకు భర్తనిస్తున్నానో తెలుసా, మీరు కాపురం చేసి పిల్లలను కని నా యందు భయభక్తులు కలిగినట్లుగా వాళ్ళని పెంచాలి. నా యందు విశ్వాసంలో నన్ను ప్రేమించే వారిగా ఉండేటట్లుగా మీరు వారిని పెంచాలి. పెంచవలసిన సమయంలో మనం పిల్లలు పట్టించుకోము. వాడు గుట్కాలు తాగుతూ, తింటూ, సిగరెట్ తాగుతూ, మందు తాగుతూ పోలీస్ స్టేషన్లో ఎక్కడో పట్టుబడ్డ తర్వాత అప్పుడు ఉపాసాలు మొదలు పెడతారు ఆ తల్లిదండ్రులు. పిల్లలు అప్పుడు ప్రార్థన చేయమని అడుగుతారు. దేవుని స్తోత్రం కలిగిన. అందుకే దేవుని యొక్క లేఖనాలు మనం చూసినట్లయితే దేవుడు ఎక్కడో హైదరాబాద్ నుంచి పట్టుకొచ్చాడు అమ్మాయిని, వీళ్ళని ఎక్కడో ఇళ్ళ నుంచి తీసుకొచ్చాడు అబ్బాయిని. ఎందుకు దేవుడు వీళ్ళని భార్యాభర్తలుగా చేశాడంటే ఆయనకు ఒక పర్పస్ ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. దేవుడు మీకు ఇచ్చేటువంటి గర్భఫలాలంట ప్యూర్లీగా అబ్రహాము తన కుమారుని వీళ్ళ బలి అర్పించడానికి తీసుకెళ్ళినప్పుడు యవనస్తుడైనటువంటి పిల్లవాడు అతడు మోసేటువంటి కట్టెలు అతన్నితనే పెట్టి వీళ్ళ బలి అర్పణ కొరకు తీసుకెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు కట్టి దాని మీద పడుకోబెడుతున్నప్పుడు ఈ రోజు పిల్లలైతే కట్టించుకుంటారండి కాళ్ళు. వింటారా? అంటే అబ్రహాము శారా తమ కుమారుని ఎలాగ పెంచారో మనం ఆలోచించాలి. భార్య తల్లిదండ్రులదే బాధ్యత పిల్లల విషయంలో ప్రియుల. కాబట్టి మన మధ్య ఉన్నటువంటి బాబు అభిలాష్, మగ్దలేనా ఇద్దరు కూడా దేవుని యాజకుల కుటుంబంలో ఉన్నటువంటి వాడు, దేవుని సేవలో ఉన్నటువంటి వాడు. బాబు నువ్వు డైరెక్ట్ గా సేవలో ఉన్నావు, పాపేమో ఇండైరెక్ట్ గా ఒక సేవకుని కుమార్తె. కాబట్టి మీ మధ్య మీకు చాలా భారం ఉంది, చాలా బాధ్యత ఉంది. అందరు వేరు, మీరు వేరు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే ప్రియులారా, 4వది వివాహం. ఎందుకు మనం పెళ్లి చేయాలంటే, నేను సింపుల్గా ఏం చెప్తానంటే, సింపుల్ కానీ సిల్లికి కానీ మనం చేయకపోతే వాళ్ళే చేసుకుంటారు. అంతే కదా, మనం చేయకపోతే వాళ్ళే చేసుకుంటారు. కాబట్టి ప్రియులారా, ఆ పరిస్థితి మన బిడ్డలకు కలగక ముందే మన తల్లిదండ్రులు మనం ఏం చేస్తామంటే, మన సాంఘిక స్థితి బాగా ఉండటానికి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వివాహము ఘనమైనదిగా ఎంచబడటం ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు ఇది నిర్ణయించబడినది. సమాజంలో, దేశంలో ఒక క్రమం, ఒక పద్ధతి, ఒక విధి, ఒక నిర్ణయం అనేది ఉండటానికి దేవుడే ఈ వివాహ పద్ధతిని ఏం చేశాడంటే నిర్ణయించినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఎవరైనా కాపురం చేయాలి అని అనుకుంటే వాళ్ళు తప్పకుండా పెళ్లి చేసుకున్న తర్వాతనే కాపురం చేయాలి. పెళ్లి కాకుండా ఎవరు కాపురానికి తెగించకూడదు. ప్రియులారా, అది అసాంఘికమైనటువంటి కార్యం. దేవుని దృష్టికి పాపం, సమాజం దృష్టికి కూడా అది ఎప్పటికీ కూడా క్షేమమైంది, సాధ్యమైన ప్రియులారా ఉన్నతమైనదిగా దాన్ని మనం ఎంచలేం. కాబట్టి ఈ 4 విషయాలతో పాటు ప్రియులారా ఒక్క మాట నీకు చెప్తాను, ఒక్క మాట అమ్మాయికి చెప్పి ఆ తర్వాత మిమ్మల్ని భార్యాభర్తలుగా ప్రమాణం చేపించి దేవుడు మాకు ఇచ్చిన ఈ బాధ్యతను ప్రియులారా, ఈ భారాన్ని మేము కూడా తప్పించుకొని ప్రియులారా మా జాగాలో మేము వెళ్తాం, మీ జాగాలో మీరు వెళ్ళచ్చు. దేవుని స్తోత్రం కలిగిన కాక. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం ప్రియులారా 22వ వచనములో, స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. అమ్మ మగ్దలీనా, నేను చాలా పెళ్లిళ్ళు చేశాను, నిజంగా చేశాను. నేను ఫస్ట్ పెళ్లి చేశాను. నేను నాకు పెళ్లి చేయటువంటి తెలియదు. ఒక కమ్యూనిస్ట్ నాయకుడు జగత్పేటలో ఉండి నా సాక్ష్యం విని ఆ రోజులలో నాకు ఫోన్ చేసి మా ఇంట్లో పెళ్లి చేయాలి, మీరు రండి అన్నాడు. అంటే నేను అన్నా, నాకు అది పెళ్లి చేయడం రాదండి అన్నా. మీరు రాకపోవడం, మీరు చేయగలరు, మీరు రండి అన్నాడు. మీరు చేయగలరు, మీరు రండి అన్నాడు. నేను ఎంత చెప్పినా వినట్లేదు. నేను కాపీ కూడా మీ పేరే ఏపిస్తున్నాను, మీరు వచ్చి మా పిల్లల పెళ్లి చేస్తున్నారు అని. ఇంక అప్పుడు నేను పెళ్లి ఎట్లా చేయాలో, ప్రియులారా పెళ్లి పెట్టుకోవడానికి ఒక 15 రోజులు టైం ఉంటుంది కదా. ఈ 15 రోజులలో ప్రియులారా చెట్ల దగ్గరికి పోయి, గోడల దగ్గరికి పోయి, పెట్టెల దగ్గరికి పోయి ప్రియులారా వీడే పెళ్లి కొడుకు, ఇవి పెళ్లి కుమార్తె లాగా ప్రాక్టీస్ చేసి, ట్రైల్ చేసి ప్రియులారా లాస్ట్కి మొత్తానికైతే ప్రియులారా పెళ్లి చేయడానికి వెళ్ళాను. నిజంగా నేను మొట్టమొదటిసారి ఎవరికైతే పెళ్లి చేశానో చాలా సక్సెస్ఫుల్గా చేశాను. అప్పుడు వాళ్ళ
మాకు పెళ్ళి రాలేదన్నారు. అంటే అప్పుడు చెప్పాను, నేను వెనకాల చాలా ప్రాక్టీస్ చేశారండి నేను, కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఆశ్చర్యంగా ఈరోజు బొప్పిల్లో ఒక మంచి దైవజనుడుగా దైవజనురాలుగా వాళ్ళు ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవస్థానం. మేము 50 మంది స్వార్థ టీంతో వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ మాకు అద్భుతమైన ఆతిథ్యాన్ని ఇచ్చారు బొప్పిల్లో. ప్రియులారా, మంచిది. ఒక మాట మర్దలేన నీకు దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. అంటే బాబు అభిలాష్ నీకు యజమాని, భర్త అనేక పదాలుగా మనం ఈ లోకంలో మనం చెప్తా ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈ నీకు భర్తగా ఇస్తున్నటువంటి ఈ యజమాని గట నువ్వు ప్రభువుకి, అంటే మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు, శిలువలో వేలాడిన ప్రభు, చనిపోయి తిరిగి లేచిన ప్రభు ఉన్నాడు కదా, ఆ ప్రభువుకు క్రైస్తవ విశ్వాసులు ఎలాగ లోబడతారు, అలాగా ప్రభువుకు లోబడినట్టుగా ప్రతి భార్య తన భర్తకు లోబడాలి. అందరికి అర్థమయ్యేట్టుగా నేనేం చెప్తానంటే, ఆయన కనపడని దేవుడు, ఈయన కనపడే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టే దేవుడు. ఆయన కనపడని దేవుడు, ఈయన కనపడే దేవుడు. ఓకే, నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. ఏమని? ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. లోబడటం అంటే నేను నేర్చుకున్నది ఏంటి అంటే, మన భర్తకి నీ ద్వారా ఎప్పటికీ ఇబ్బంది కానీ, ఆయాసం కానీ, దుఃఖం కానీ, వేదన కానీ, ప్రభువా ఈమెను ఎందుకు ఇచ్చావు నాకు అని రహస్యంగా ఏనాడు అతడు ప్రార్థన చేయకుండా లాగిన ఎవడు స్తోత్రం కలుగుతాడు. అమ్మా అర్థమైంది? మా చర్చిలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన పేరు నతానే. వయస్సు దాదాపు 50 సంవత్సరాలు ఉంటాయి. 50 సంవత్సరాలు. ఇప్పటికీ వాళ్ళిద్దరు బ్రతికే ఉన్నారు. నిజం చెప్తున్నాను, ఉపమానాలు కథలు చెప్పట్లేదు. అతడు ఒక మూర్ఖుడు, ఒక త్రాగుబోతు, ఒక వీధి రౌడీ, ఒక డెకాయిట్. అటువంటి వాడిని భార్య ఒక క్రైస్తవురాలు, ఆమె పేరు దేవమణి. అటువంటి భర్తను ప్రియులారా, ఆ భార్య కేవలం లోబడి ప్రేమించి దేవుని యొక్క ప్రార్థనా శక్తి చేత, దేవుని కృప చేత తన భర్తను ఎలా మార్చుకుందో తెలుసా? ఒక సాత్వికుడిగా మార్చుకోగలిగింది. ఈరోజు అమ్మ అక్కడే ఉంటది, భార్య అక్కడే ఉంటది. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆ మనిషి ఏం చెప్తాడో తెలుసా? ఈమె నా భార్య కాదు, నా తల్లి. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం. యథార్థ కాదా? ఇప్పుడు ఇద్దరు బతికే ఉన్నారు. మీరు కమ్మ వస్తూ చూపిస్తాను నేను. ఆ మనిషి ఏం చెప్తారో తెలుసా? ఈమె నాకు భార్య కాదు, నాకు తల్లి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆమె లేకపోతే నా భవిష్యత్తు లేదు, నా బ్రతుకు లేదు. అంటే మీరు అర్థం చేసుకుంటే ఆడోళ్ళు, మీరంతా ఆడోళ్ళే కదా, దేశాలే కదా, నిజమైన ఆడోళ్ళే కదా. అంటే ఏ స్థాయిలో ఆమె లోబడిందో, ఏ స్థాయిలో ఆయనను ప్రేమించిందో, ఏ స్థాయిలో ప్రియులారా ఒక భార్యగా తాను ఎంత ప్రార్థన, ఎంత ఉపవాసం, ఎంత కన్నీరు కార్చి ఆ భర్తను అంతగా మార్చగలిగిందో. ఈ మాట చెప్పగానే వాళ్ళ తల్లి ఒక్కసారి మూతికి దింపిగా వెళ్తుంది. దేవుడి స్తోత్రం కలుగుతాను. అంటే లోబడటం అంటే ఏంటి అంటే, భార్య లోబడినప్పుడు భర్తకు గౌరవం, ఘనత, ఆనందం, సంతోషం, సమాధానం. లోబడే భార్య ఉన్న మొగోడు పనైపోగానే ఎమ్మటి ఇంటికి వచ్చేస్తాడు. ఇంకెక్కడ ఉన్నాడు? ఎక్కడ ఒక 5 నిమిషాలు కూడా ఉన్నాడు. భార్య లోబడకపోతే వీళ్ళారా అందరూ పన్నాక, ఆమె కూడా పన్నాక ఇంటికి వస్తాడు, తెలుస్తారు. కాబట్టి అమ్మ, పాస్టర్ గారు అమ్మాయి కదను, మిగతా వాళ్ళు చెప్పినంతగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క మాట అర్థం చేసుకో, లోబడు. అంటే ఇంకా దీనికి సర్దుబాటుతో చెప్పవలసిన ఏ వాక్యం కూడా లేదు. అంటే లోబడటం అంటే మనకు వాక్యమే చెప్తుంది. ఎందుకు అంటే ప్రియులారా, భర్తకు సహకారిగా ఉండటం కొరకే భార్య. అసలు మన నిర్మాణమే అది, స్త్రీ నిర్మాణమే అది. కాబట్టి అది మన స్వాభావికమైన ధర్మం. కాబట్టి లోబడటం నేర్చుకునేటువంటి భార్యలు గణపరచబడ్డారు, కీర్తించబడ్డారు, హెచ్చించబడ్డారు. వాళ్ళు ఎక్కడ తక్కువ చేయబడలేదు. రెండవది, మనం పరిశీలించి చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే
అభిలాష్ 25వ వచనంలో మనం చూస్తే, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి. ఎలా ప్రేమించాలి? ఈ ప్రేమకు కొలతలు లేవు. ఈ లోక సంబంధంగా ఈ ప్రేమలోకి వెళ్తే మనకు బయటకు రావడం చాలా కష్టం. కానీ ప్రియులారా, ఈ ప్రేమ దేవుని ప్రేమతో, ధర్మశాస్త్రం మనకి ఏ ప్రేమను గురించి బోధిస్తుందో దాంట్లో గుండా మనం వెళ్ళి చూసినట్లయితే అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, పురుషులారా మీ భార్యను ప్రేమించండి. ఎలా ప్రేమించాలి సార్? అటువంటి క్రీస్తు కూడా, అంటే క్రీస్తు అనేటువంటి ఆ యొక్క దైవ కుమారుడు ఈ భూమి మీద తన ప్రేమను వ్యక్తపరిచిన ఆ సందర్భాన్ని భార్య భర్తల మధ్యలోకి తీసుకొచ్చి ప్రతి పురుషుడు కూడా బోధిస్తూ ఏం చెప్తున్నాడు అంటే, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని ఎవరు పవిత్రపరిచారు? క్రీస్తే పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. గట్టిగా చప్పలు కొట్టి దేవుడికి స్తోత్రం చేద్దాం. అభిలాష్, నువ్వే కాదు, నేను పురుషుడిని. ఇక్కడ పురుషులైనటువంటి వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద సవాల్తో కూడిన మాట. మనందరికీ తెలుసు. మనకు ముందు ఏం అర్థం కావాలి అంటే, మనం యేసయ్యను నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, యేసయ్య సహవాసానికి వచ్చినప్పుడు మనం అందరూ కూడా ఎవ్వరూ మంచివాళ్ళం కాదు. ఇందులో దొంగలు, వ్యభిచారులు, హంతకులు, త్రాగుబోతులు, అబద్ధికులు, మోసగాళ్ళు, ప్రతి విధమైనటువంటి క్రూరమైన స్వభావం కలిగి ఉన్నాం మనం. ఓకే, ఎవరు కాదు నేను సంశయం. అయితే అలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేశాడట? తన వాక్యము చేత ఉదక స్నానము చేపించి, వీళ్ళగా చెడిపోయిన మన జీవితాలను యేసు ఎలాగ పవిత్రపరిచాడో, బాగు చేశాడో, అలాగే ప్రతి భర్త కూడా, ఆమె ఎక్కడి నుంచో వస్తుంది, మన భార్యలు ఎక్కడి నుంచో వస్తారు. మన ఇంట్లో పుట్టరు మన భార్యలు, వేరే ఊళ్ళో పుడతారు, వేరే కుటుంబంలో పుడతారు. వీళ్ళ పెళ్లి చూపులప్పుడు అందరూ మేకపోయి వస్తాం కాబట్టి బాగానే ఉందనుకుంటాం. కానీ కలిసి సంసారం చేసేటప్పుడు ఆమె గుణం ఏంటో, ఈయన గుణం ఏంటో ఆయనకు తెలుస్తుంది. అప్పుడు అనుకుంటారు, అబ్బా పొరపాటు జరిగిందిరా ఆయన, మేము ఇట్లా అనుకోలేదు నాయన. ఇంకా అనుకోవడానికి ఏం లేదు అక్కడ, ఇంకా అనుకోవడానికి ఏం లేదు. జరిగిందో జరగలేదో నీకు తెలుసు, నీ భార్యకు తెలుసు. అయితే పురుషుడికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో చూడు, చెడిపోయిన ప్రతి ఒక్కరిని నేను ఎలాగ బాగు చేసుకున్నాను, పవిత్రపరుచుకున్నాను. ప్రతి పురుషుడు కూడా తనకు అప్పగించబడినటువంటి భార్య, ఆమె ఎటువంటిదైనా సరే, ఆ భర్తే తనకు అనుకూలంగా వీళ్ళని మార్చుకొని ఆమెను పవిత్రపరుచుకొని తనకి ఎట్లా భార్య తనకి ఎట్లా ఉండాలని పురుషుడు కోరుకుంటాడో అలాగ నిర్మించడంలో ఎవరిది పాత్ర అంటే భర్తదే పాత్ర. చేతగానోడు ఏం చెప్తాడంటే, మా ఆమె చూడే ఏం చేస్తాను అంటాడు. ఎవడు? చేతగాను. చేతనైనోడు ఏం చేస్తాడో తెలుసా? నయాన్నో భయాన్నో గద్దించో హెచ్చరించో, ఎవరు లేనప్పుడు కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో గదవ పట్టుకోనో పిల్లరా దాంతో పాపం చేస్తాను. నాకు పక్కలు ఉన్నారు, నాకు బిడ్డలు ఉన్నారు. నేను కూడా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. మాకు దాదాపు 40 ఏళ్ళు అయిందట పెళ్ళి. మన మామ జ్ఞాపకం చేస్తాను. అంటే ఈ పరిస్థితులన్నీ దాటుకుంటూ రాగలిగాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. ఎన్నో భార్య భర్తల మధ్య వచ్చినటువంటి భేదాభిప్రాయాల మధ్య వాళ్ళ సమాధానపరచడానికి వెళ్ళిన అనుభవంతో ఈ మాటలు చెప్తున్నాను నేను. అభిలాష్, కుటుంబం నీది కానీ ఆమెది కాదు. కుటుంబానికి నువ్వు యజమాని కానీ ఆమె కాదు. దేవుడు నిన్ను గుర్తిస్తాడు కానీ ఆమెను గుర్తించాడు. మీ ఇంటికి మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా నీకు వస్తుంది కానీ ఆమెకు రాదు. ఫలాని అభిలాష్ కుటుంబం అంటారు, ఫలాని సైమన్ గారి కుటుంబం అంటారు, అలాంటి జాన్ గారి కుటుంబం అంటారు, కానీ మన భార్యల పేర్లు ఎక్కడా రావట్లేదు. కాబట్టి దీంట్లో చాలా జ్ఞానం ఉంది పాస్టర్, దీంట్లో చాలా జ్ఞానం. ఓకే, దీంట్లో చాలా జ్ఞానం. అంటే లోక సంబంధంగా మేము పెళ్లి చేసుకున్నప్పుడు అనుకోలేదు కదా నా భార్య జయప్రద లాగానో శ్రీదేవి లాగానో ఉండాలని. అప్పుడు లోకంలో ఉన్నాం కాబట్టి ఉండాలి అంటే ఏం చేయాలి? వాళ్ళు వేసుకున్న బంగారం తెచ్చిపెట్టాలి,
వాళ్ళు వేసుకునే విలువైన సారీలు కట్టి పెట్టాలి, వాళ్ళు వేసుకునే వాళ్ళు తిరిగేటువంటి కార్లు తీసుకొచ్చి వాళ్ళలాగా చేస్తే నా భార్య కూడా శ్రీదేవిలా ఉంటుంది. ఎందుకు అంతకంటే బాగుండొచ్చు. అంటే గుణములోనైనా, జ్ఞానంలోనైనా, భక్తిలోనైనా, విశ్వాసంలోనైనా మనం మార్చుకున్న కొలది మన భార్యలు మార్చబడుతుంటారు. కాబట్టి అందుకు యేసు ప్రభు ఏం చేశాడు? తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే, దేవుని బిడ్డలారా, మనం ఈ స్థితిలో ఉన్నామంటే, మనం ఈ స్థితిలోకి రావడానికి ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. తన రక్తపు చివరి రక్తపు బిందువు వరకు కూడా మన కొరకు కాచాడు. కాబట్టి ఈరోజు మన నోట పవిత్రమైన మాటలు, దైవికమైన భయభక్తులు, ఓ విశ్వాసం, ఒక జ్ఞానం, ఒక ప్రార్థనా జీవితం, ఎంతో అంతో ప్రేమ ఏదైనా మనలో ఉందంటే ఎవరిని బట్టి అంటే మన కొరకు ఆయన చేసిన త్యాగాన్ని బట్టి. అంటే సంఘం కొరకు క్రీస్తు ఎంత త్యాగం చేశాడో ప్రతి పురుషుడు కూడా తన భార్య కొరకు అంత త్యాగం చేయాలి. ఆయన అంటాడు, ప్రియులారా తన్ను తాను ప్రియులారా అటువలనే పరిశుద్ధపరచుటకై దాని కొరకు అనగా సంఘం కొరకు అనగా భర్త భార్య కొరకు తన్ను తాను అప్పగించుకునవలెను. కాబట్టి అలా అప్పగించుకున్నప్పుడు నా భార్య అప్పుడు మాటలతో కాదు, కళ్ళతోటే నా భార్య నా మాట నాకు కావలసినవన్నీ ధరిస్తుంది. మాటలు అవసరం లేదు. ఇది ఎప్పుడైతే భార్య భర్తల మధ్య సాధ్యం అవుతుందో మాటలు అవసరం లేదు. ఆ భార్య తెలిసిపోతుంది. కదా తల్లికి కూడా తెలియని రహస్యాలు. నా భర్తకి ఏం కావాలి, చపాతీ చేయాలి, దాంట్లో ఎంత నూనె వేయాలి, ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి, ఏ టైంలో పెట్టాలి, ఎంత పెట్టాలి చెప్పడు. ఒక్కసారి చెప్పి వదిలేస్తాడు, సిద్ధపరచుకుంటాడు, ఆమెను వదిలేస్తాడు. ఆమె జీవిత కాలం అంతా కూడా ఆయన కొరకు ప్రయాసపడుతుంటుంది, వ్యాధులు చెందుతుంది, కన్నీరు కాచుతుంది. తన శక్తి అంతా కూడా తన భర్త కొరకు దారపోస్తుంది. ప్రేమికులు, ఆ భార్య ఏమనుకుంటుందో తెలుసా? నా భర్తకు ఒక మంచి సేవ చేయటమే నా ధర్మం. అందుకే దేవుడు నన్ను ఆయనకు భార్యగా ఇచ్చాడని తన సర్వాన్ని సమస్తాన్ని ఆ భార్య అతని కొరకు దారిపోస్తుంది. నా భార్య అయితే నేను వచ్చేంత వరకు అన్నమే తెలియదు. ఇప్పుడు కాదు, కొత్తలో తెలుసుకోవాలి. నేను ఒక్కప్పుడు అడుగుతాను, విజయ నేను అర్ధరాత్రి వచ్చేంత వరకు కూడా భోజనం చేయకుండా అలాగే కూర్చున్నావు, ఆఫ్టర్ 10 years నేను రాకముందే తింటున్నావు, ఏం సంగతి? నేను అంటాను, ఆ మొదటి ప్రేమ పవిత్రమైంది, ఆ మొదటి బంధం చాలా విలువైంది, చాలా గొప్పది. నేను అంటాను, ఈ మొదటి ప్రేమ ఎప్పటి వరకు ఉండాలి అంటే అంతము వరకు. లాస్ట్ ఇయర్ పిల్లరా ఒక ముసలి చచ్చిపోయింది, దాంతోపాటు ముసలోడు కూడా చచ్చిపోయాడు. నా భార్య లేదు, నేను భూమి మీద బతికాను. నేను అనుకున్నాను, ఎంత ప్రేమ, వాళ్ళు ఎంత ఒకరినొకరు పిల్లలు అర్థం చేసుకున్నారు, ఒకరినొకరు ఎంత హత్తుకున్నారు. అసలు అంటే నువ్వు లేని జీవితం అంటే వాళ్ళు ఊహించలేదు అసలు. అంటే అంత పండు ముసలోళ్ళకి ఏం ప్రేమ అనుకుంటాం మనం, కానీ అసలు ప్రేమ ఉత్పత్తి అయ్యేదే ఆ దశలో ప్రేమ. ఇదంతా వయసుతో వచ్చిన ప్రేమ, అదంతా ఆత్మతో వచ్చిన ప్రేమ. గట్టిగా చప్పలు కట్టే దేవుడు. కాబట్టి చివరిగా నా పక్షంగా అభిలాషకు మగ్ధలేనకు నేను చెప్పే మాట ఏంటంటే, ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలు ఉంటాయి. వాటి ప్రార్థనాపూర్వకంగా అధిగమించండి. మీరు సంఘ కాపరి కాబట్టి మీరు ఒక మంచి కాపురం చేస్తే ఆ మెసేజ్ అన్ని కుటుంబాలకు వెళ్తుంది. మీ మధ్య ఉండే ప్రేమ, ఐక్యత, సమాధానం మొదటగా సంఘమంతా స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాత పరిధి దాటి బయటకు వెళ్తుంది. అందుకొరకు ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఓర్చుకోండి, తట్టుకోండి. ఎవరు మిమ్మల్ని ఏ దేవుడు మిమ్మల్ని భార్య భర్తలుగా చేశాడో ప్రతి విషయంలో కూడా మీరిద్దరు కలిసి ప్రభుని అడగండి. పిల్లగా ఒక భక్తుడు దేవునికి ఎలా సమర్పించుకుంటాడో మీరు కూడా ఒకరికొకరు సమర్పించుకోండి. నువ్వు అబ్బాయికి సమర్పించుకోవాలి, పాస్టర్ గారు నీకు సమర్పించుకోవాలి. ఈ సృష్టిలో మీరే, మీ తర్వాతనే పిల్లలు ఏదైనా మొదటిగా మీకు దేవుడు, ఆ తర్వాత మీరు, మీ తర్వాత ఏదైనా. అలాగే దేవుడు ఏ మంచి ఉద్దేశంతో మీరు భార్యాభర్తలుగా చేశాడో అది నెరవేర్చి అత్యున్నతమైన ఆ దేవునికి మహిమను కలిగి చేయండి. మీకు మంచి పిల్లల్ని ఇస్తాడు దేవుడు స్తోత్రం. ఆ పిల్లలు కూడా మంచి భక్తిలో, మంచి విశ్వాసంలో, మంచి ప్రార్థనలో పెంచండి. ఎందుకంటే పాస్టర్ గారి పిల్లల్ని చూస్తారు, ముందు మనం చూస్తారు,
ఆ తర్వాత పాస్టర్ గారి పిల్లలు ఎలా ఉన్నారని చూస్తారు. వీళ్ళరా మనము బాగుండాలి, మన కాపురం బాగుండాలి. ఆ తర్వాత పాస్టర్ గారి కుటుంబం పిల్లలు కూడా బాగుండాలి. వాళ్ళని కూడా మంచి భక్తి విశ్వాసంలోకి మనం తెచ్చగలిగినప్పుడు అది సమాజానికి ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. మనం చేస్తున్న పరిచయం కూడా మంచి ప్రతిఫలాలు ఉంటాయి. వీళ్ళ దేవునికి కూడా మహిమ ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరికి కూడా సంతోషం, సమాధానం ఉండటానికి దేవుడు చూపిస్తాడు. అప్పుడు ఆయన మీ కొరకు చేసిన ప్రతి వాగ్దానానికి కూడా నెరవేరుస్తాడు. మీకు ఎప్పుడు ఏ కొదువ ఉండదు, ఏ కొరత ఉండదు. మీరు సర్వ సమృద్ధిలో ఉంటారు. మీరు ప్రియులారా ఇతరులకు ఇచ్చేటువంటి స్థితిలో దేవుడు మీకు ఉంచుతాడు. కానీ మీలో ఎప్పుడు కొరతలు, పదవులు, అనారోగ్యం లేకుండా అన్ని పరిస్థితులలో ఆయన కాపాడి సంరక్షించి తన కృపంతట్లో కూడా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పరిచయను ఆయన వర్ధిలింప చేయగలడని దేవుని సేవకుడిగా ఆశిస్తూ కోరుకుంటూ ఈయన మాటలు నేను ముగిస్తున్నాను. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఈ వాక్యం పిల్లల మొదటిగా వారిలో ఫలించాలి, ఆ తర్వాత మనలో కూడా ఫలించాలని చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రార్థన చేసుకున్నాం. మన మధ్య ఉన్నటువంటి మగ్ధలేని, ఆ తర్వాత బాబు అభిలాష్ వరకు ప్రార్థన చేసుకుందాం. మన మధ్య శ్యామ్ పాలయ్య గారు ఉన్నారు, ఆశ్చర్యంగా. వారు ఈ యొక్క ప్రసంగం కొరకు, వాక్యం కొరకు, ఇంకా జరగవలసిన కార్యక్రమం కొరకు వారు ప్రార్థనలు నడిపిస్తారు. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. వివాహం జరగబోతుండగా రోజుల ద్వారా ఆస్వాదించాలి. చెప్పిన వాక్యం మన వెనుకలో తీర్చబడినట్లు రెండు చేతులు వేసే స్తోత్రం చెప్పుగా. స్తోత్ర 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 స్తోత్ర. పరిశుద్ధమైన దేవా, మీ పాదాల కొందనాలు. ఉదయకాలం సరిగ్గా సమయానికి నాయన ఈ వివాహాన్ని ప్రారంభించడానికి కృపనిచ్చారు. మీ దాసులు నాయన శ్రీమనయ్య గారిని నిలబెట్టుకొని శ్రేష్టమైనటువంటి మాటలు పెళ్లి కుమారుడు అభిలాష్ గారికి, పెళ్లి కుమార్తె మగ్ధలేనాకి, ఈ పిల్లలకి నాయన తండ్రి మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి వందనాలు. తండ్రి అభిలాష్ గారి యొక్క